నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గెడ్డ బూరెడిపేట ఇక్కడ గ్రామంలో మనం ఉన్నాం. ఎంపీపీ స్కూల్లో ఒక విద్యార్థితో ఒకే ఉపాధ్యాయునిగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. కానీ వాస్తవాలు ఏంటో బయటకు తెలియకపోవడంతో చాలా వరకు అపోహలు ఉన్నాయి. కానీ ఎందుకు ఈ స్కూల్ అనేది ఒక విద్యార్థితోనే ఇక్కడ స్కూలు వెళ్ళడం జరుగుతూ ఉందో ఒకసారి మేడం గారిని అడిగి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మనం వాస్తవంగా చెప్పాలంటే ఒకే విద్యార్థినితో ఒక ఉపాధ్యాయురాలుగా ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటి మేడం? గ్రామంలో విద్యార్థులు ఎవరు లేకపోవడం ప్రధాన కారణం అండి. గ్రామంలో 6 to 10 years విద్యార్థులు ఎవరు లేరండి, 2 మాత్రమే ఉన్నారు. అందులో ఒక అమ్మాయి లాస్ట్ ఇయర్ అంగన్వాడీ నుంచి మనకు వచ్చారు. ఒక అబ్బాయి మాత్రం ప్రైవేట్ స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ అబ్బాయిని అడిగాము పంపించమని, వాళ్ళ పేరెంట్స్ పంపిస్తామండి అనేసి అనడం జరిగింది. గ్రామంలో అయితే పిల్లలు ఎవరు ఇంక లేరండి. అంటే ఇక్కడ గ్రామంలో పిల్లలు లేకపోవడం అనేది చాలా మీరు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక పక్క ప్రభుత్వ స్కూల్ అయితే మాత్రం నడపాలి, ప్రభుత్వం అయితే మాత్రం కూటమి ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా చెప్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్రైవేట్ స్కూల్కి కాదు, ప్రభుత్వ స్కూల్ అయితే మాత్రం పిల్లలు చదివించాలని ఒక పక్క మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడైతే మాత్రము ఇక్కడ మీరు చెప్తున్న మాటల ప్రకారంగా ఇక్కడ విద్యార్థులు లేకపోవడం వల్లే ఒక విద్యార్థితోనే ఇక్కడ జరుగుతూ ఉందని అంటున్నారు. భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళడానికి దీని కారణాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఈ సంవత్సరం అయితే విద్యార్థులు లేరు, కానీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి 4 విద్యార్థులు ఉన్నారండి. అందుకని ఈ సంవత్సరం స్కూల్ మూతపడకుండా ఉండడానికి గ్రామస్తులందరూ కలిసి పాఠశాల నిలబెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ అయితే 4 విద్యార్థులు మనకి జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో కూడా ఎంతమంది విద్యార్థులు ఉండేవారు మేడం? గతంలో 2 ఉండేవాళ్ళండి. ఒకరు వలస వెళ్ళిపోయారు వాళ్ళ పేరెంట్స్, ఒక అబ్బాయి ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాడు. ఈ ఇయర్ ఈ అమ్మాయి రావడం జరిగింది. అంటే ప్రభుత్వ పరంగా పాపకి రావాల్సిన ఫుడ్ విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా మీరు టైమింగ్స్లో కానీ అన్ని రకాలుగా కూడా పిల్లకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉందంటారా? మొత్తం పెద్ద స్కూల్లో అయితే ఏ విధంగా జరుగుతాయో A to Z అన్నీ, ఒక విద్యార్థి ఉన్నా అన్నీ జరుగుతాయండి. ఫుడ్ వస్తుంది, ఫుడ్ వంట చేసి మెనూ ప్రకారం తీసుకొని వస్తారు. అలాగే ఎగ్స్, చిక్కీ అన్నీ కూడా వస్తాయి స్కూల్కి. మొత్తం పెద్ద స్కూల్లో ఏదైతే జరుగుతుందో అంత టైమింగ్స్ ప్రకారం 9 to 3:30 వరకు ఒకరు ఉన్నా అన్ని సక్రమంగా జరుగుతున్నాయండి. అంటే ఇక్కడ మీరు ప్రస్తుతానికి ఈ గ్రామంలో ఉంటున్నారా, లేకపోతే పట్టణం నుంచి మీరు వలస రావడం కానీ మీరు ఎక్కడ ఉంటున్నారు ప్రస్తుతానికి? నేను ఈ గ్రామంలోనే ఇల్లు తీసుకొని ఉంటున్నానండి. ఊర్లోంచే వస్తున్నాను, ఇక్కడే ఇల్లు తీసుకున్నాను. మాది నెగిటివ్ ప్లేస్, ఎస్కోట మండలం, విజయనగరం. యాక్చువల్గా ఒక అనారోగ్యం కావచ్చు, లేకపోతే మీరు కొన్ని పరిస్థితుల్లో బయటకు వెళ్ళడానికి కానీ మీకు మరి తర్వాత ఇంకోటి ఉండడానికి కూడా ఆస్కారం లేదు. అప్పుడు ఇక్కడ మరి పాపను చూసుకోవడానికి దీనికి ప్రతిరోజు కూడా మీరు స్కూల్కి వచ్చే పరిస్థితులు కూడా ఉండదు. అప్పుడు వీటి యొక్క పరిస్థితి నేను సెలవు పెట్టినప్పుడు ఎంఈఓ గారికి ఇంటిమేట్ చేస్తాను. ఎంఈఓ గారు సిఆర్పి గారిని అలర్ట్ చేస్తారండి. ఇక్కడికి సిఆర్పి గారు వచ్చి నేను ఎలా అయితే విధులు నిర్వహిస్తానో సిఆర్పి గారు కూడా స్కూల్ టైం అంతా ఉండి ఆవిడ క్లాసులు తీసుకోవటం, స్కూల్ రన్ చేయడం చేస్తారు. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం, గెడ్డ బూరెడిపేటలోని ఎందుకు విద్యార్థులు అనేవారు లేకపోవడం వల్లే చాలా కష్టంగా నడుపుతూ ఉన్నారు. అయితే మేడం గారు చెప్పుకున్న మాటల ప్రకారంగా అయితే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం పిల్లలు చేర్చే పరిస్థితి ఉందన్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడైతే మాత్రము ప్రధాన పిల్లలు లేకపోవడం వల్లనే ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడాను స్కూల్ ఒక్కసారి ఏమైనా విద్యార్థులు లేకపోవడం వల్ల ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు వస్తే మాత్రము స్కూల్ పోకుండా ఉండడానికి ఇక్కడ స్థానికులు అయితే మాత్రం ఇక్కడ మోక్షతను కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ మోక్షత ఇక్కడ స్కూల్లో పెట్టి ఈ విద్యార్థినికి ఏ విధంగా అయితే ప్రభుత్వ పరంగా మెనూ ఇవ్వాలో ఆ విధంగా అన్ని కూడాను పూర్తి స్థాయిలో కూడా ఇస్తామన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంవి న్యూస్. నేను మీ ఎంవి నాయుడు.